Hello friends, very good evening. Welcome to Daily Economy News Analysis. LTX classes anniversary month special offer ఇవాల్టితో ఎండ్ అయిపోతుంది. సో టుడే ఈజ్ ది లాస్ట్ డే ఫర్ అవర్ యానివర్సరీ ఆఫర్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 55,000 రూపాయలకే ఈఎంఐ ఆప్షన్తో పాటు లభిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జిఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి. అండ్ యూ ఆల్సో గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ దీస్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వవచ్చు. కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ఇవాల్టితో ఈ ఆఫర్ ఎండ్ అయిపోతుంది. కీప్ ఇట్ ఇన్ మైండ్. అలాగే యానివర్సరీ మంత్ ఆఫర్ మనకి యూపీఎస్సీ ఆఫ్లైన్ పైన కూడా ఉంది. విశాఖపట్నం మరియు హైదరాబాద్లో అందిస్తున్న ఆఫ్లైన్ కోర్స్ పైన కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ ఉంది. దీనిపైన కూడా మీకు ఈఎంఐ ఆప్షన్ ప్లస్ 65,000కి మనం అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ అగైన్ వ్యాలిడ్ టిల్ 15th మార్చ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫర్ ఆప్షనల్స్ పైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ పైన కూడా ఉంది. ఇవాళే లాస్ట్ డేట్, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ నెంబర్, మేక్ నోట్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ కాల్ దిస్ నెంబర్. సో ఇవాళ ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ మీరు తీసుకుంటే, ఆర్బీఐ హ్యాస్ పర్మిటెడ్ బ్యాంక్స్ ఫ్రమ్ 18 countries టు ట్రేడ్ ఇన్ రూపీ. సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఈ మాట చెప్తోంది. సో బేసిక్గా 18 కంట్రీస్కి చెందిన బ్యాంకులు మన ఇండియన్ బ్యాంక్స్తో స్పెషల్ వోస్ట్రో అకౌంట్స్ని ఓపెన్ చేసే అవకాశం ఆర్బీఐ కల్పించింది అని అర్థం అనమాట. మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో ఇదంతా తేల్చేస్తాను. ఇక్కడ ఇండియాకి చెందిన ఎస్బీఐ ఉంది. ఇక్కడ అమెరికాకి చెందిన అమెరికాకి చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది అనుకోండి. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాడు ఎస్బీఐలో ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు అనుకోండి. సో ఓకే, ఎస్బీఐలో ఓపెన్ చేశాడంటే దాని అర్థం ఏంటి? అది ఏ కరెన్సీలో ఉంటుంది? ఇండియన్ కరెన్సీలో. సో దిస్ అకౌంట్ ఈజ్ ఇన్ రూపీస్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ అకౌంట్ని ఎస్బీఐ వాళ్ళు ఏమంటారంటే, ఎస్బీఐ కాల్స్ దిస్ అకౌంట్ వోస్ట్రో అకౌంట్ అంటుంది. ఎస్బీఐ సేస్ వోస్ట్రో అకౌంట్. వోస్ట్రో అంటే లాటిన్లో మీనింగ్ యువర్ అనే మీనింగ్. అంటే ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది మాది కాదు, మీది. బ్యాంక్ ఆఫ్ అమెరికా యువర్ అకౌంట్ విత్ అస్. ఇదే అకౌంట్ని, ద సేమ్ అకౌంట్ని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాడు ఏమని పిలుస్తాడో తెలుసా? నోస్ట్రో అకౌంట్ అని పిలుస్తాడు. అకౌంట్ అదే, కానీ అది బ్యాంక్ ఆఫ్ అమెరికా పర్స్పెక్టివ్లో నోస్ట్రో అకౌంట్ అవుతుంది, ఎస్బీఐ పర్స్పెక్టివ్లో వోస్ట్రో అకౌంట్ అవుతుంది. సో నోస్ట్రో అంటే మీనింగ్ అవర్ అని. సో అవర్ అకౌంట్ విత్ యూ. సో బ్యాంక్ ఆఫ్ అమెరికా పర్స్పెక్టివ్లో అవర్ అకౌంట్ విత్ యూ అని మీనింగ్ అనమాట. సో లెట్స్ సే బ్యాంక్ ఆఫ్ అమెరికా బదులు బ్యాంక్ ఆఫ్ రష్యా అందాం. అల్టిమేట్గా ఇదంతా కూడా అమెరికాని డాలర్ లేకుండా రూపీస్లో ట్రేడ్ చేద్దామనే ఉద్దేశంతో జరుగుతున్న కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇండియాకి చెందిన ఒక ఎక్స్పోర్టర్ రష్యాకి చెందిన ఒక ఇంపోర్టర్తో డీల్ కుదుర్చుకున్నాడు. సో ఇతను రష్యాకి గుడ్స్ పంపించాడు. సో దిస్ మ్యాన్ హ్యాస్ టు పే టు అవర్ పర్సన్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియన్ ఎక్స్పోర్టర్, రష్యన్ ఇంపోర్టర్. ఇది ఒక ట్రాన్సాక్షన్. కీప్ ఇట్ ఇన్ మైండ్. సిమిలర్గా విల్ టేక్ వన్ మోర్ ట్రాన్సాక్షన్. ఇన్ దిస్ కేస్ ఇండియన్ ఇంపోర్టర్, రష్యన్ ఎక్స్పోర్టర్. సో రష్యన్ ఎక్స్పోర్టర్ దగ్గర మన ఇండియన్ ఇంపోర్టర్ గుడ్స్ కొనుక్కున్నాడు, విచ్ మీన్స్ హీ విల్ హ్యావ్ టు మేక్ పేమెంట్ టు హిమ్. సో ఇప్పుడు మనం ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ వేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ వోస్ట్రో అకౌంట్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే, మన ఇండియన్ ఇంపోర్టర్ ఎవడైతే ఉన్నాడో తిను లెట్సే ఒక 10 crores వర్త్ గుడ్స్ పర్చేజ్ చేశాడు రష్యన్ కౌంటర్ పార్ట్ దగ్గర. సో తనకి 10 కోట్లు వేయాలి. ఈ 10 కోట్లు తనకి డాలర్స్లోనో రష్యన్ కరెన్సీలోనో వేయకుండా ఈ 10 crores ఏం చేస్తాడంటే, మన ఎస్బీఐ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ ఆఫ్ రష్యా వాళ్ళ అకౌంట్ ఇండియాలో ఎస్బీఐలో మెయింటైన్ అవుతుంది కదా, ఆ అకౌంట్లో ఈ 10 కోట్లని డిపాజిట్ చేసేస్తారు. సో ఈ మనీ ఎవరిది అంటే ఈ ఎక్స్పోర్టర్ది. సో దిస్ ఎక్స్పోర్టర్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ రష్యాలో అతనికి అకౌంట్ ఉంది.
బ్యాంక్ ఆఫ్ రష్యన్ అకౌంట్లో వేయకుండా వాళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళ అకౌంట్లో మనీ డిపాజిట్ చేసేస్తారు. సో వీళ్ళ డబ్బులే కానీ ఈ అకౌంట్లో, ఇండియన్ అకౌంట్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మనవాడు ఎవడైనా సరే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన వాళ్ళు వీళ్ళు ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటారు, ఇంటర్నల్గా వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. మనవాడు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సో డబ్బులు వస్తాయి కదా, మరి అటు నుంచి డబ్బులు రావాలి. లెట్స్ ఒక 5 కోట్లు అటు నుంచి మనకు రావాల్సింది ఉందనుకోండి. ఒక 5 కోట్ల వస్తువులను ఎక్స్పోర్ట్ చేసావు, వాళ్ళు మనకి పే చేయాలి. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మళ్ళీ వాళ్ళు రష్యన్ కరెన్సీయో డాలర్సో పంపించకుండా, మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కదా అకౌంట్లో, 10 కోట్లు ఉన్నాయి కదా, ఆ 10 కోట్లు నువ్వు 5 కోట్లు తీసుకో అని చెప్తారు. సో ఈ 5 crores నుంచి 10 crores నుంచి 5 crores మన ఎక్స్పోర్టర్ తీసుకుంటాడు. సో ఇలాగే అంటే ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ అయినా ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ అయినా, ప్రతి ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్కి మనీ ఇందులో పడిపోతూ ఉంటుంది, ప్రతి ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్కి దీంట్లోంచి మనీ బయటకు వస్తూ ఉంటుంది. ఈ రకంగా మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇందులో మనకు చూడండి, డాలర్ అనేది అసలు వాడడమే లేదు, రష్యన్ రూబుల్ వాడడం లేదు, రష్యన్ కరెన్సీ వాడట్లేదు, అమెరికన్ కరెన్సీ వాడట్లేదు. ఎంటైర్ ట్రేడ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ రూపీ. అందుకే దీన్ని ఏమన్నారు, రూపీ ట్రేడ్ ఇన్ రూపీస్. రూపీస్లో ట్రేడ్ జరిగేలా చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఈ ఓస్ట్రో అకౌంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ, డీ-డాలరైజేషన్ అంటాం. డాలర్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడం, రూపీ యొక్క ప్రామినెన్స్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా ఈ ఓస్ట్రో అకౌంట్ కాన్సెప్ట్తో మన ఆర్బీఐ వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా ఆ కంట్రీలో ఉన్న బ్యాంకులు ఆర్బీఐని అప్రోచ్ అవుతున్నాయి. ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇచ్చినప్పుడు కరస్పాండింగ్ ఇండియన్ బ్యాంక్స్తో వాళ్ళు టైఅప్ పెట్టుకొని ఓస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అకౌంట్ ద్వారా జరుగుతున్నాయి. ఇది స్టోరీ. 18 కంట్రీస్ నుంచి అలో చేసింది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఎవరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇండియా సెట్ టు సీక్ అప్గ్రేడ్ ఫ్రమ్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్. ఇంటర్నేషనల్గా మనకి రేటింగ్ ఏజెన్సీస్ 3 ఉన్నాయమ్మా. 3 చూడండి ఇక్కడ, మూడీస్, S&P, ఫిచ్. ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ కంట్రీస్కి దే గివ్ క్రెడిట్ రేటింగ్స్ అనేవి ఇస్తాయి. క్రెడిట్ రేటింగ్స్ అంటే ఆ కంట్రీకి అప్పు ఇవ్వచ్చా, ఇస్తే ఏ పారామీటర్స్ బేస్ చేసుకొని. క్రెడిట్ రేటింగ్ బాగా ఉన్న కంట్రీకి అర్థం ఏంటి, ఆ కంట్రీ ఫైనాన్షియల్స్ బాగున్నాయి, వాళ్ళకి మీరు అప్పులు ఇవ్వచ్చు, అంటే వాళ్ళు బాండ్ ఇష్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేయొచ్చు అని అర్థం. క్రెడిట్ రేటింగ్ బాగాలేదు అంటే ఇన్వెస్టర్స్ కొంచెం వెనకడుగు వేస్తారు. ఈ క్రెడిట్ రేటింగ్స్ జనరల్గా ఏ పారామీటర్స్ తీసుకుంటారంటే ఎకనామిక్ గ్రోత్ రేటు, ఇన్ఫ్లేషను, జనరల్ గవర్నమెంట్ డెట్ అన్నారు. జనరల్ గవర్నమెంట్ డెట్ అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డెట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ డెట్ కలిపితే జనరల్ గవర్నమెంట్ డెట్ అంటాం. ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే యూనియన్ గవర్నమెంట్ డెట్ అని చెప్పేసి అంటారు. సో ఓవరాల్ డెట్ ఎంత ఉంది, షార్ట్ టర్మ్ ఎక్స్టర్నల్ డెట్ ఎంత ఉంది. ఎక్స్టర్నల్ డెట్ అంటే అర్థం ఏంటమ్మా, ప్రభుత్వానికి ఉండే అప్పులు ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్. ఇంటర్నల్ అంటే మనకి ఇంటర్నల్గా బాండ్స్ ఇష్యూ చేసి రైజ్ చేసే మనీ అంటే రూపీలో. ఎక్స్టర్నల్ డెట్ అంటే విదేశాల నుంచి మనం తీసుకున్న అప్పులు, IMF, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే బైలేటరల్ డెట్ వేరే కంట్రీస్ నుంచి కావచ్చు, లేదా వేరే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి మన భారతీయ కంపెనీలు తీసుకునే కావచ్చు. ఇదంతా ఎక్స్టర్నల్ డెట్ అంటాం. సో ఈ ఎక్స్టర్నల్ డెట్లో షార్ట్ టర్మ్ ఎంత ఉంది అంటే ఇమీడియట్గా పే చేయాల్సింది ఎంత ఉంది, నెక్స్ట్ 4-5 yearsలో పే చేయాల్సింది ఎంత ఉంది, ఈ పారామీటర్స్ అన్నీ తీసుకుంటారు. జీడిపిలో అది ఎంత పర్సంటేజ్ ఉంది, ఇలాంటి పారామీటర్స్ అన్ని తీసుకొని పొలిటికల్ స్టెబిలిటీ, ఆ దేశంలో ప్రభుత్వాలు ఊరికూరికే మారిపోతున్నాయా లేకపోతే కాన్స్టెంట్గా కదలకుండా ఉందా, ఇట్లాంటి స్టెబిలిటీ ఉందా లేదా, ఇలా రకరకాల పారామీటర్స్ తీసుకొని కంట్రీలకి వీళ్ళు రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అందులో హైయెస్ట్ రేటింగ్ మూడీస్ వాళ్ళది AAA, S&Pది AAA, ఫిచ్ది AAA. అయితే ఇండియాకి ఏ రేటింగ్లో వచ్చారు ఇప్పుడు, ఈ కేటగిరీలో ఉంచారు. ఇదంతా ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో లోయెస్ట్ పాసిబుల్ రేటింగ్లో ఇండియా ఉంది, లోయెస్ట్ పాసిబుల్ ప్లేస్లో ఇండియా ఉంది. అయితే ఇండియా ఇప్పుడు ఏంటంటే మీరు ఇచ్చినప్పటికీ పారామీటర్స్ మారాయి, మా ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పెరిగింది, మా డెట్ తగ్గింది, మాకు పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది, మీరు పారామీటర్స్ అన్నీ మారాయి కాబట్టి మీరు మమ్మల్ని అప్గ్రేడ్ చేయండి అని చెప్పి ఇండియా అడగబోతోంది. సెట్ టు సీక్ బేసికల్గా అడిగినట్టుంది. ఆల్రెడీ సీఎం మెట్ అన్నారు, ఫినాన్స్ మినిస్టర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని కలిసి అడిగినట్టుగా మనకి సమాచారం. ఏం మాట్లాడారు ఏంటి అనేది తెలియదు, క్లోజ్ డోర్ మీటింగ్, విషయాలు బయట పెట్టలేదు.
మాకు రేటింగ్ అప్గ్రేడ్ చేయండి అని ఇండియా అడిగినట్టుగా కనిపిస్తుంది. అయితే మీరు అడగొచ్చు రేటింగ్ అప్గ్రేడ్ చేస్తే ఏంటి, లేకపోతే ఏంటి, వాళ్ళు మనం అడిగేది ఏంటి అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే విదేశాలకు చెందిన ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ రేటింగ్ చూస్తారు. రేటింగ్ బాగాలేదు అంటే ఇండియన్ డెట్ కండిషన్ బాగాలేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, కరెన్సీ రేపు పొద్దున మనం ఇంత కష్టపడి ఆ దేశంలో పెట్టుబడి పెడితే కరెన్సీ డివాల్యూ అయిపోయింది అనుకోండి, కరెన్సీ వాల్యూ పడిపోయింది అనుకోండి, మనం నష్టపోతాము. ఇలా రకరకాల పారామీటర్స్ వాళ్ళు ఆలోచిస్తారు. అలాగే ఇండియా ఎక్స్టర్నల్గా ఏమైనా బాండ్స్ ఇష్యూ చేసినా సరే అది సబ్స్క్రైబ్ అవ్వాలని ఆలోచిస్తారు. ఎందుకని, తిరిగి రీపే చేయగలుగుతుందా లేదన్న భయాలు పడతాయి. ఇప్పుడు ఒక కంట్రీ రీపే చేయలేకపోవడం ఏంటి సార్ అని మీరు అనొచ్చు. శ్రీలంక ఏమైందమ్మా, శ్రీలంక ఒక కంట్రీయేగా, కానీ రీపే చేయలేకపోయిందిగా, డిఫాల్ట్ అయింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా బాగాలేదు. కొన్ని దేశాలే సఫర్ అవుతున్నాయి, పే చేయలేకపోతున్నాయి. సో అందుకని డిఫాల్ట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి భయంతో రేటింగ్ బాగున్న కంట్రీలోనే పెట్టుబడి పెట్టడానికి, వాళ్ళ బాండ్స్ పర్చేజ్ చేయడానికి ముందుకు వస్తారు. సో రేటింగ్ బాగాలేకపోతే మనకి వడ్డీ రేట్లు కూడా, ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మన ఇంటికి మన నాన్నగారు అప్పిస్తుంటారు అనుకోండి. అప్పిస్తున్నప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ వచ్చి నాకు అప్పు కావాలని మీ నాన్నగారిని అడిగారు. సో తనకు ₹1 వడ్డీ వేశారు మీ నాన్నగారు. అదే ఏ ఉద్యోగం లేనోడు ఒక ఆయన వచ్చి అడిగాడు, అతని మీ నాన్నగారు ₹1 కాదు ₹2 వడ్డీ వేస్తారు. ఎందుకంటే రిస్క్ ఎక్కువ, వాడికి డబ్బులు ఇస్తే వస్తుందా లేదో గ్యారంటీ లేదు. అలాంటి వాడికి మనం వడ్డీ ఎక్కువ వేస్తాం, రిస్క్ తక్కువ అనుకునే వాడికి వడ్డీ తక్కువ వేస్తాం. ఇది కామన్ సెన్స్. అందుకే క్రెడిట్ రేటింగ్ బాగుంది అనుకోండి, మనం బాండ్ ఇష్యూ చేసినప్పుడు తక్కువ వడ్డీ ఇచ్చినా చెల్లుతుంది. క్రెడిట్ రేటింగ్ బాగాలేదనుకోండి, మనం ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ ఎవడు రాడు. సో రేటింగ్ వల్ల బారోయింగ్ కాస్ట్ కూడా మారిపోతుంది. రేటింగ్ బాగాలేదనుకోండి, మనం ఎక్కువ వడ్డీ ఇస్తే కానీ ఎవరు మన దగ్గర ఇన్వెస్ట్ చేయరు. సో బారోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. రేటింగ్ బాగుంటే తక్కువ వడ్డీ ఇచ్చినా వస్తారు, ఎందుకంటే నమ్మకం వస్తుంది కాబట్టి. సో అప్పుడు బారోయింగ్ కాస్ట్ తగ్గుతుంది. ఇలా రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. అందుకనే క్రెడిట్ రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అయ్యి మా రేటింగ్ని అప్గ్రేడ్ చేయమని చెప్పేసి అడిగింది. సో ఇండియాకి కరెంట్ రేటింగ్ మూడిట్లో కూడా లోయెస్ట్ పాసిబుల్ రేటింగ్. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో లోయెస్ట్, ఈ కిందకి వెళ్ళిపోతే ఇంకా నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్, ఇంకా మరీ జంక్ గ్రేడ్ అని చెప్పి అంటాం, అందులో మనం లేవు. పాకిస్తాన్ చాలా కిందకి వెళ్ళిపోయింది, డిఫాల్ట్ కంటే కొంచెం పైన ఉందంతే. పాకిస్తాన్ గ్రేడ్ చాలా బ్యాడ్గా ఉందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సీక్స్ 1.5 lakh crores ఇన్ సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. సో బేసికల్గా బడ్జెట్లో మనకి ఏ డిపార్ట్మెంట్కి ఎంత కావాలి ఏంటని చెప్పి ముందే గ్రాంట్స్ అడుగుతారు, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పెడతారు. సో దాన్ని బేస్ చేసుకొని అప్రూవల్ తీసుకుంటారు. పార్లమెంట్ అప్రూవల్ వచ్చాక వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అనుకున్న దానికంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యాయి అనుకోండి, అప్పుడు దే గో ఫర్ సప్లిమెంటరీ గ్రాంట్స్. అంటే బడ్జెట్లో తీసుకున్న సరిపోలేదు, ఇంకా అడిషనల్గా కావాలన్నప్పుడు సప్లిమెంటరీ గ్రాంట్స్కి వెళ్తారు. అలా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో తీసుకున్నది సరిపోక ఇంకో 1.5 lakh crores అడిషనల్ మనీ కావాలని చెప్పేసి సప్లిమెంటరీ గ్రాంట్స్ కావాలని చెప్పేసి డిమాండ్ పెట్టడం జరిగింది. ఇది స్టోరీ. 1.5 lakh crores అడిషనల్గా కావాలని చెప్పేసి, యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఏమో 2.7 lakh crores రిక్వైర్మెంట్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుందంట. అయితే అందులో మనకి 1.22 lakh crores అనుకున్న దానికంటే ఎక్కువ రికవరీస్ వచ్చాయి. సో మనకి మొత్తం అవసరం ఎంత, 2.7, అందులో రఫ్లీ 1.2 lakh crores రికవరీస్ వచ్చాయి. కాబట్టి 1.5 lakh crores ఉంటే సరిపోతుంది. అందుకని చెప్పి ప్రభుత్వం అడిషనల్ సప్లిమెంటరీ గ్రాంట్స్ కోసం ప్రయత్నం చేస్తుంది, పార్లమెంట్ అప్రూవల్ అడుగుతోంది అని ఈ ఆర్టికల్ యొక్క మీనింగ్. దిస్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్. సో నెక్స్ట్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా. సో WPI డేటా మరియు CPI డేటా రెండు రిలీజ్ అయిపోయి ఈ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందులో పెరిగింది ఎందులో తగ్గిందని చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఎందుకు మళ్ళీ అవసరం లేనప్పుడు ఎందుకు సార్ చెప్తున్నారంటే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సర్టెన్ ఫ్యాక్ట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. సో ఇది ఎన్నిసార్లు వచ్చినా నేను చెప్తూ ఉంటేనే మీకు గుర్తుంటుంది. సో ఒకసారి రెండు డేటాలో చూసేద్దాం, ఏది ఎవరు రిలీజ్ చేస్తారు, ఎంత ఫ్రీక్వెన్సీలో రిలీజ్ చేస్తారు, దాంట్లో కాంపోనెంట్స్ ఏంటి, దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది, బేస్ ఇయర్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. రిలీజ్ చేసేది ఎవరు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కీప్ దట్ ఇన్ మైండ్. బేస్ ఇయర్ 2012, అది గుర్తుపెట్టుకోండి. రిలీజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటి మనకి, రూరల్ అర్బన్ కంబైన్డ్. ఇక్కడ చూడండి లేటెస్ట్ ఇది, రూరల్ అర్బన్ కంబైన్డ్ రిలీజ్ చేస్తారు. దాంతోపాటు CFPI, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే CPIతో పాటు CFPI కూడా, అంటే ఓన్లీ ఫుడ్ ప్రైస్ ఎలా ఉంది అని చెప్పి అది కూడా చేస్తారు. ఎందుకంటే ఇండియాలో మరి మెజారిటీ పీపుల్కి వాళ్ళకు ఉన్న ఇన్కమ్ ఫుడ్కి తప్పితే మిగిలిన సరిపోదు. అందుకని ఫుడ్ ప్రైసెస్ మరీ బాగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు చాలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. సో అందుకని CFPI డేటా కూడా క్యాప్చర్ చేయడము, చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇందులో కొంచెం మనం కిందకి వెళ్తే
యా, ఇది లెక్క. మొత్తం సిపిఐలో మనకి 6 కాంపోనెంట్స్ కనిపిస్తాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్ ఒకటి, ప్యాన్ టొబాకో ఇంటాక్సికెంట్స్ ఒకటి, క్లోతింగ్ ఫుట్వేర్ ఒకటి, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్, మిస్లేనియస్, ఈ 6 ఐటమ్స్ ఉన్నాయి. అన్నింటికంటే మ్యాక్సిమం వెయిట్ ఉన్నది ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్, విచ్ హెస్ గాట్ ఎ వెయిట్ ఆఫ్ 45.86. సో సిపిఐలో మ్యాక్సిమం వెయిట్ ఉన్న సెగ్మెంట్ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ అని చెప్పి మనం చెప్తాం. ఫుడ్ అండ్ బెవరేజెస్లో మళ్ళీ 12 సబ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. సిరియల్స్ అండ్ ప్రొడక్ట్స్ నుంచి ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ వరకు. అయితే ఈ 12 సెగ్మెంట్స్లో ఈ 11 సెగ్మెంట్స్, దీస్ 11 ఆర్ పార్ట్ ఆఫ్ సిఎఫ్పిఐ. మన కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 12లో పైనున్న 11 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 12ది ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ఇది కౌంట్ చెయ్యరు, పైన మాత్రమే కౌంట్ చేస్తారు. ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ అంతా సిఎఫ్పిఐలోకి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. ఎక్కువ వెయిట్ ఉన్న సెగ్మెంట్ 45.86 ఫుడ్ అండ్ బెవరేజెస్. జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. రిమైనింగ్ అంతా మనకి అంతగా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు పెద్దగా ఉండవు. సో నెక్స్ట్ది డబ్ల్యూపీఐ డేటా. డబ్ల్యూపీఐ డేటా మీరు చూస్తే ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అక్కడేమో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇక్కడేమో ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మినిస్ట్రీ కూడా మారిపోయింది. దీనికి బేస్ ఇయర్ 2011-12. సో దీంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ప్రైమరీ ఆర్టికల్స్, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. అందులో 6 సెగ్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. హైయెస్ట్ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి ఉంది. మ్యాక్సిమం వెయిటేజ్ దేనికమ్మా? మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఉంది. ఫాలోడ్ బై ప్రైమరీ ఆర్టికల్స్, తర్వాత ఫ్యూయల్ అండ్ పవర్. సో ఇందులో ఐటమ్స్ ఏమున్నాయి కదా మీరు ఒకసారి చూడండి. గమనిస్తే మీకు 3 సెగ్మెంట్స్ కదా చెప్పాను ఆల్రెడీ. ప్రైమరీ, ఫ్యూయల్ అండ్ పవర్, మ్యానుఫ్యాక్చర్. ఫ్యూయల్ అండ్ పవర్లో 3 ఉన్నాయి. ఎల్పిజి, పెట్రోలు, హై స్పీడ్ డీజిల్, ఈ 3 ఫ్యూయల్ అండ్ పవర్లోకి వస్తాయి. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే మీరు ఫుడ్ గమనిస్తే ఫుడ్ ఆర్టికల్స్ ప్రైమరీలోనూ ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చర్డ్లో కూడా ఉన్నాయి. అయితే మ్యానుఫ్యాక్చర్డ్లో ఉన్నవి ఏంటమ్మా? మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లైక్ వెజిటబుల్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఇట్లాంటివి. ప్రైమరీ అంటే డైరెక్ట్గా మనకు పొలంలో పండేవి. ప్రైమరీ అంటే డైరెక్ట్గా ఎర్త్, నేచర్తో ఇంటరాక్షన్ వల్ల వచ్చేవన్నీ కూడా ప్రైమరీ ఆర్టికల్స్ అనమాట. ఇప్పుడు ఆయిల్ సీడ్స్ తీసుకుంటే ఇది మనకి ప్రైమరీ కిందకు వస్తుంది. ఆయిల్ సీడ్స్ అంటే పామ్ ఆయిల్ సీడ్ తీసుకోండి, అది ప్రైమరీ ఆర్టికల్. కానీ పామ్ ఆయిల్ అనేది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్. సన్ఫ్లవర్ సీడ్ ప్రైమరీ, సన్ఫ్లవర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్డ్. అర్థమవుతుందా? సో నేచర్తో ఇంటరాక్షన్తో మనం తీసేదంతా కూడా ప్రైమరీ. ఇప్పుడు మినరల్స్ తీసుకోండి, ప్రైమరీ. క్రూడ్ పెట్రోల్ వెరీ ఇంపార్టెంట్. క్రూడ్ పెట్రోల్ తీసుకుంటే ప్రైమరీ. ముడి చమురు ప్రైమరీ, బికాజ్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఎర్త్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకుంటున్నాం. ముడి చమురుని రిఫైన్ చేస్తే వచ్చేవి ఎల్పిజి, పెట్రోల్, హై స్పీడ్ డీజిల్. ఇదేమో ఫ్యూయల్ అండ్ పవర్లోకి వెళ్ళిపోయాయి. ప్రైమరీ అంటే ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్, మైనింగ్ ఇదంతా కూడా ప్రైమరీ సెక్టర్. యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ నేచర్ డైరెక్ట్లీ. ఎర్త్, నేచర్, వాటర్ వీటితో మనం ఇంటరాక్ట్ అయ్యి మనం తీసుకుంటున్నాం, దాన్ని ప్రాసెస్ చేయట్లేదు. ఇలా నేచర్ నుంచి తీసుకున్న వస్తువుని ప్రాసెస్ చేస్తే వచ్చేదాన్ని మనం సెకండరీ సెక్టర్ అంటాం. సో ఈ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్, ఫ్యూయల్ అండ్ పవర్ ఇవన్నీ కూడా సెకండరీ సెక్టర్లోకి మనకి వస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. హైయెస్ట్ వెయిటేజ్ దేనికి? మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి హైయెస్ట్ వెయిటేజ్ అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి అవసరమైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్. ఇంతకుమించి ఈ డేటా ప్రతిసారి చదివి తలకొట్టుకోవాల్సిన పని లేదు. అలాగే చదవడం మానకూడదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ దే హోల్డ్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 జాయిన్ అవ్వడానికి ఇవాళే లాస్ట్ డే. యానివర్సరీ మంత్ ఆఫర్ ఇవాళతో ఎండ్ అయిపోతుంది. సో 15,000 రూపీస్కి మీరు జాయిన్ అవ్వచ్చు. 20,000 మీకు 5,000 డిస్కౌంట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మనం అందిస్తున్నాం ఇప్పుడు. సో కొత్త బ్యాచెస్ ప్రారంభమయ్యాయి. ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాను, యూజ్ చేసుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో గ్రూప్ 2 అంటే మీకు సివిల్స్ తరహాలో ఉంటుంది. బయట ఇన్స్టిట్యూట్స్లో బట్టి కొట్టించే విధానాలు ఉంటాయి, కాన్సెప్ట్ చెప్పరు. మనం కాన్సెప్చువల్గా నేర్పిస్తాము, సివిల్స్ తరహాలో టీచింగ్ ఉంటుంది. మారుతున్న ట్రెండ్ ప్యాటర్న్కి తగ్గట్టుగా నేర్చుకునే ఎబిలిటీ మీరు బిల్డ్ చేసుకుంటారు. ఈ బిట్లు బట్టి కొట్టించే విధానం నుంచి బయటపడకపోతే మీకు గ్రూప్ 2 జాబ్స్ ఎవరికైనా ఈ రోజుల్లో రావడం చాలా కష్టం. సో కీప్ దట్ ఇన్ మైండ్, టేక్ కేర్. అండ్ ఓన్లీ ఎకానమీ క్లాసెసే కావాలనుకుంటే మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ రికార్డెడ్ ఆప్షన్ ఉంది, లైవ్ అండ్ రికార్డెడ్ ఉంది. ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 2. గ్రూప్ 2 వాళ్ళు ఓన్లీ ఇండియన్ ఎకానమీ కావాలని అసలు డిఫరెంట్ గ్రూప్ 2 ఫ్యాకల్టీ మెంబర్స్ మన కోర్స్ కూడా తీసుకుంటున్నారు రీసెంట్గా. నేను పేర్లు చెప్పకూడదు కానీ. సో మీరు అర్థం చేసుకోండి, గ్రూప్ 2 వాళ్ళకి ఎంతకంటే మంచి ఆపర్చునిటీ ఉంది. 3,000 రూపాయలకి నేను గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఎకానమీ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. సర్వే కూడా ఉంది. 15th మార్చ్ ఇవాళ లాస్ట్ డేట్, తర్వాత మారిపోతాయి ఫీజులు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. టేక్ కేర్, బాయ్.